చేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, ఇదిగో ప్రభు, ఈ సమయంలో నాయన ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. తద్వారా నాయన నీ బిడ్డలు తండ్రి ఏవోనైనా సత్యమును గుర్తించి నీ వాక్యానుసారముగా చక్కగా నడుచుకోవటానికి సహాయం చేయండి. ఎందుకంటే నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యము శక్తినిచ్చేది. ఆయన ఆ విధంగా ప్రభు మమ్మల్ని బలపరిచి శక్తితో నింపి ఆయన నీ రాకడకు సిద్ధపరచమని, నీ కృపాహస్తం తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును చూసినట్లయితే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. నిజంగా ఎంత ప్రేమగల దేవుడండి. ఎందుకంటే మనిషిలో ఎల్లప్పుడూ కూడా మనం చేసేటటువంటి పొరపాట్లను ఎతుకుతూ ఉంటారు. తద్వారా వారు అనేక మాటలు మాట్లాడి గాయపరుస్తూ ఉంటారు. కాబట్టి మనము బైబిల్లో చూసినట్లయితే పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని మరి ధర్మశాస్త్రం ప్రకారం, అనగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలనేది యూదుల యొక్క మరి ధర్మశాస్త్ర విధి. ఆ ప్రకారము ఒక స్త్రీ పాపములో పట్టబడినప్పుడు వారందరూ చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని అక్కడ చేరి ఉన్నారు. ఆ స్థలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే మరి ప్రభువును చూశారో వారందరూ కూడా నిశ్శబ్దమైపోయారు. కాబట్టి ప్రభు వారికి ఏమీ సమాధానం చెప్పలేదు, కానీ ఒక్క ప్రశ్న అడిగాడు. మీలో పాపము చేయని వారు ఆమె మీద మీ మొదటి రాయి వేయమని. ఆయన తన వ్రేలుతో నేల మీద ఏమో వ్రాయిచుండెనో. ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే అసలు ఈ లోకంలో పర్ఫెక్ట్ మరి పరిపూర్ణుడైనటువంటి మానవుడు లేడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారంట. కాబట్టి ఈ పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు లేరండి, పరిపూర్ణులు ఎవరు లేరు. ఒకవేళ నేను చాలా పర్ఫెక్ట్, నేను అన్ని విషయాల్లో ఓకే అని అనుకుంటే బైబిల్ చెప్తుంది వారు తమను తాము మోసపుచ్చుకొనడమే కాదు, దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేస్తున్నారంట. ఎందుకంటే మనము పాపము చేయలేదని చెప్పిన ఎడల ఇప్పుడు పాపముల కోసం మరణించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం ఏమవుతుంది? అది అబద్ధముగా మారుతుందండి. చూడండి, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుమో మనలో సత్యం ఉండదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే పాపం చేయలేని స్థితి కలిగిన పరిస్థితి మానవుడికి లేదు. ఎందుకంటే పాపము అని అంటే అవిశ్వాసమో, ఆదాము మొదలుకొని అంటే ఆదాము నుండి తీయబడినటువంటి ప్రతి వానిలో పాపం ఉందండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒకరి నుండి పాపం ప్రవేశించిందంట. అలాగే శరీర సంబంధి అయినటువంటి ఈ భౌతిక ఆదాము నుండి పాపం ఎలాగైతే ప్రవేశించిందో, ఆత్మ సంబంధి అయినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి
మనకు జీవము ప్రవేశించింది, పాపమునకు క్షమాపణ దొరికిందండి. దేవునికి స్తోత్రం. 9వ వచనాన్ని మనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడునో నీతిమంతుడునో గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన పాపములను, మన అతిక్రమములను ఆయన దూరపరిచి ఉన్నాడు. ఎంత దూరం అంటే ఈ తూర్పు పడమర ఒకేసారి కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. తూర్పున ఉదయిస్తే పశ్చిమాన అస్తమించాలి. అలాగుననే దేవుడు మన పాపములను మరుపు అనేటటువంటి సముద్రములో పారవేశాడంట. ఎందుకంటే ఆయన రక్తము దాన్ని కడిగి వేసింది, ఆయన స్వీకరించాడు, ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి మన అతిక్రమములను గూర్చి మనం వాటిని దాచిపెట్టుకుంటే అది అక్కడ నిలిచే ఉంటుంది. మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన దాన్ని దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనిస్తే పాపము వలన వచ్చు జీతమే మరణం. మరణం అనుకున్నటువంటి బలం ఏంటి? పాపమే. కాబట్టి ఈ రోగాలు, వ్యాధులు, ఈ భూమి మీద కలిగే ప్రతి నష్టం వెనకాల ప్రధాన కారణం ఏంటంటే పాపం. నరుల చెడుతనము భూమి మీద అధికమైపోయింది. ఎప్పుడు మానవుడు తప్పు చేస్తాడో అప్పుడు దేవుని ఉగ్రతకు అతడు లోనై ఉంటాడండి. ఎప్పుడు మానవుడు తన తప్పులను విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుతాడో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మన పాపము నుండి, శాపముల నుండి మనల్ని తప్పించటానికి క్రీస్తు యేసుగా ఒక నరునిగా రక్త మాంసాలతో ఆయన మన మధ్యకు వచ్చాడు. మన పాప శాపములను ఆయన శిలువ మీద మోసి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది ఈనాటి మాట కాదు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెనో, మన దోషములను బట్టి నలగగొట్టబడెనో. ఆమేన్. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెనో, అతడు పొందిన దెబ్బల చేత, ప్రైజ్ ద లార్డ్, మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, ఆయన మన అతిక్రమములను క్షమించు దేవుడు. ఒప్పుకుంటే ఈరోజు ఈ నష్టాలకి, కష్టాలకి, బాధలకి కారణం అతిక్రమమే. దేవుడు ఆ నోవాహు దినాల్లో 120 సంవత్సరాల కృపాకాలం ఇచ్చాడు. మీరు కనుక ఆ ఓడలోనికి ప్రవేశించినట్లయితే జల ప్రళయములో అందరూ నశిస్తారని దేవుడు ప్రకటించాడు. 120 సంవత్సరాలు గతించిన వారు వారి అవిధేయతలోనే ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. ఎందుకంటే వర్తమానం నమ్మలేదు. దేవుని మాట ఈ రోజు కూడా ఎవరు నమ్మట్లేదండి. ఇప్పుడు ఈ వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు వ్యాక్సిన్ల వైపు, డాక్టర్ల వైపు చూస్తూనే ఉన్నారు. అవి వచ్చే లోపల చస్తూనే ఉన్నారు. కానీ అరణ్యంలో తాపకరములైనటువంటి సర్పములో మరి ఇశ్రాయేలీల మీద దాడి చేసినప్పుడు ఎందుకు చేశాయి ఆలోచన చేస్తే, వారు ప్రభువు మీద శనిగారు గొనిగారు. ఇలాంటి పరిస్థితుల్లో దాడి జరిగినప్పుడు మోషే మొరపెట్టాడండి. మోషేతో ప్రభు చెప్పాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేయి, అందరికీ కనపడేటట్టుగా పైకెత్తమన్నాడు. ఎవరైతే విశ్వాసముతో దాని వైపు చూస్తారో, నమ్మి చూస్తారో, ఆ విషయము నుండి విరుగుడైపోతుంది అన్నాడు. ఇది ప్రభు ఆజ్ఞ. కాబట్టి ప్రవక్త అయినటువంటి మోషే ప్రకటించాడు,
ఈ మోషే ప్రకటించినప్పుడు ఎవరైతే విశ్వాసముతో దాని వైపు చూశారో ఆ తాపకరములైనటువంటి ఆ ప్రభావము తగ్గిపోయి వారు ఆరోగ్యవంతులయ్యారు, స్వస్థత పొందుకున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఈ పాపం అనే విషము మనలను మృంగివేస్తూ ఉంది. పాప ఫలితముగా మరణము, వ్యాధులు, కరువులు, భూకంపాలు, నష్టాలు, కష్టాలు అన్నీ కూడా అధికమవుతున్నాయి. అయితే యేసయ్య వైపు చూస్తే, ఆయన గాయముల వైపు చూస్తే, ఆయన మన ఎడల చేసిన త్యాగం వైపు మనం చూసినట్లయితే మన పాపములతో పాటు మనకు కలిగిన సమస్త రుగ్మతల నుండి ఆయన విడిపిస్తాడండి. కాబట్టి ఈ భూమి మీద మన బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన కృపను క్షేమమును ఉంచుతాడు. కృపగల దేవుడు. ఒక మానవుడు తప్పిదం చేసినందుకు దేవుడే శరీరధారి అయి వచ్చి ఆ మానవుని తప్పిదములన్నిటినీ ఆయన స్వీకరించాడంటే భూలోకంలో ప్రాణం పెట్టుట కంటే గొప్ప ప్రేమ వేరొకటి లేదు. అసలు ఎవరి పొరపాట్లు వారే మొయ్యలేరు. అలాగే ఇతరులు ఎవరు మోస్తారండి? తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ ఎవరు మొయ్యలేరు. ఎవరి తప్పిదాలు వారు మొయ్యాల్సిందే. ఎవరి ఫలితం వారు అనుభవించాల్సిందే. ఎవడి రోగం వాడు భరించాల్సిందే. ఎవడి మరణం వాడు పొందుకోవాల్సిందే. అయితే మనందరి పాపాలు, శాపాలు, మరణాలు కూడా ఆయన పొందుకున్నాడంటే ఆయన మన జీవాధిపతి అయి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అనాది సంకల్పములో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కృపచేత మనలను క్రీస్తులో ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? పొరపాటు జరిగింది, అతిక్రమం జరిగింది. ఇప్పుడు పాపము నుండి మరింత పాపంలోకి వెళ్ళాలా? అపవాది చేసే పని ఏంటంటే ఒక తప్పును సరిచేయటానికి 10 తప్పులు చేపిస్తుంది. చివరికి అది నెట్టుకుంటూ వెళ్ళి పాతాళంలోకి తోసుకుపోద్దండి. అయితే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుందండి. దావీదు అంటున్నాడు, ఇస్సోపుతో నన్ను కడుగు, రక్షణానందం నూతనముగా నాలో పుట్టించయ్యా, నీ పరిశుద్ధాత్మను దూరం చేయకు. నేను ఈరోజు కొత్తగా పాపిని కాదు. తల్లి గర్భములో పడక ముందు నుంచే నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించిందని ఒప్పుకున్నాడు. పాపము వంశపారంపర్యముగా ఒకని అవిధేయత వలన అందరికీ సంప్రాప్తమైందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరిలో మరణించాడంటే పాపముల నిమిత్తమే. కాబట్టి ఈ పాపము చాలా ఘోరమైనది. చాలామంది యేసుప్రభు సిలువ వేయించుకున్నట్టుగా, యేసుప్రభుకి సిలువ వేసినట్టుగా కొంతమంది అనుకరణ చేసి వాళ్ళు కూడా సిలువ మీద మేకులు కొట్టించుకోవాలి. అది పెద్ద గొప్ప విషయం కాదండి. మేకులు కొట్టించుకోవడం గొప్ప విషయం కాదు. ముళ్ళ కిరీటం పెట్టుకోవడం గొప్ప విషయం కాదు. శరీరాన్ని గాయాలు చేసుకోవడం కూడా గొప్ప విషయం కాదు. అసలు గొప్ప విషయం ఏంటో తెలుసా? పాపమును మోయటం గొప్ప విషయం. ఒక పాపమే చాలా ఘోరమైనది. ఆనాడు యోన దేవుని మాట చెప్పినటువంటి విధానమును వినకుండా, అంటే దేవుడు ఏమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. అతడు తర్షీషుకు బయలుదేరాడు. ఈ అవిధేయత ఏం చేసింది? వాడనే ముంచేస్తుందండి. ఒక చిన్న పాపం, ఒక పాపము అంత పెద్ద వాడని ముంచేస్తుంటే సముద్రంలో సర్వమానవాళి పాపం ఒక వ్యక్తి మోయటం అంటే పరిస్థితి మీరు ఆలోచించండి. కాబట్టి ఆయన పాపములను, మన యొక్క సర్వ శాపములను సిలువ మాను మీద, ఆ మ్రాను మీద ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు చాలా తేలికైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడండి. ఎందుకంటే నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, మన పెదవులతో ఒప్పుకుంటే చాలు, హృదయపూర్వకంగా ఆయన క్షమించి మనను నూతన సృష్టిగా మారుస్తాడు. ఆయనలోనికి మనం బాప్తిజమం పొందటం అంటే ఆయనలో చనిపోవటం, ఆయన యందు జీవించటం అంటే పునరుద్ధాన బలమును పొందుకోవటం, పరిశుద్ధాత్మ శక్తి.
చచ్చినోడు ఎన్నిసార్లు చేస్తాడు? కాబట్టి మనకి రెండవ మరణము మన మీద దాడి చేయలేదు. మొదటి మరణం సామాన్యంగా నరుని ఆయువు 70 సంవత్సరాలు. ఏదో ఒకనాడు ఈ శరీరం అనే శిథిలం గుడారాన్ని, ఇంకా చెప్పాలంటే తెగులు గుడారాన్ని విడిచి వెళ్ళిపోవాలి. శరీరం ఉన్నంత వరకు ఈ తెగులు కాకపోతే ఇంకొక తెగులు, ఇంకొక వైరస్ కాకపోతే ఇంకొక వైరస్ కొన్ని వేల సంవత్సరాల నుండి దాడి చేస్తూనే ఉన్నాయి. ఇదేమన్నా కొత్త కాదు. ఎందుకంటే మానవుణ్ణి అంతమొందించడానికి ఇవన్నీ శత్రువులు అయిపోయాయి. మరణించినది ఈరోజు కొత్త కాదు. తరము వెంబడి తరము వారి తరాలు ముగించుకొని చనిపోతూనే ఉన్నారు. మరణం అనేది ఒక ఎడబాటు అంటే ఒక స్థలాన్ని విడిచి మరొక స్థలానికి మార్పు చెందేటటువంటి పరిస్థితే తప్ప అది పూర్తిగా నాశనం కాదండి. దయచేసి గమనించాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక మీరు అన్నట్టుగా ఎప్పటికైనా చనిపోవాలి కదండి, చచ్చిపోతున్నారు కదండి. ఈ మధ్యలో ఏంటి ఇదంతా అని అంటే, చనిపోవడం బ్రతకటం ప్రక్కన పెడితే ఈ పాపముల వలన శాపముల వలన చనిపోతే మన జీవము పాతాళంలోనో లేకపోతే తీర్పు తర్వాత నరకంలోనో యాతన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు? పాపములకు పరిష్కారము లేనట్లయితే శిక్ష మన మీద ఉంటుంది. అయితే పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగి శిక్ష తుడిచివేయబడిన తరువాత మనం ప్రభువుతో కూడా యుగ యుగాలు జీవిస్తాము. అక్కడ దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, మరణం ఉండదు. అది మహిమ దేహాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి సంతోష సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా మనము పాపములను విడిచిపెట్టాలి, అతిక్రమములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. భూమి మీద ఒక ధనవంతుడు తన ఇష్టానుసారంగా సుఖంగా బ్రతికి పాతాళంలో కన్నులు తెరిచి అక్కడ నీరు లేని స్థలంలో ఉన్నాడంట. ప్రభు శిలువ మీద దప్పికొనుచున్నాను అన్నాడు. నరకం అంటే ఎలా ఉంటుందో ఆయన శిలువ మీద అనుభవించాడండి. పాపం వలన కలిగే బాధ ఎలాంటిదో అనుభవించాడు. నేను ఇప్పుడే కొంతమంది సోదరులతో మాట్లాడాను. వారు మరి ఆ యొక్క ఐసోలేషన్లో ఉన్న వారితో మాట్లాడానండి, కొందరు పేషెంట్స్. కాబట్టి నేను ఒక సోదరుని అడిగాను, ఇదిగో ఈ వ్యాధి యొక్క తీవ్రత, వ్యాధి యొక్క పరిస్థితి నీ మీద ఎలా పనిచేస్తుందని. వాళ్ళు చెప్తున్నారు సో అండ్ సో. మరి కొంతమంది యాక్టివ్గా ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు యూత్ అడుగుతున్నారు. వాళ్ళని అడిగాను, మీకు ఎలా ఉంది? వాళ్ళు అంటున్నారు, మాకేం లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఏదో కొద్ది జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, చిన్న ఇబ్బంది కలిగింది, వెంటనే టెస్ట్ చేయించాము, పాజిటివ్ అని వచ్చింది. నాకు అసలు ఏదో ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే అతడిలో ఏముందండి? రెసిస్టేషన్ పవర్ ఉంది, ఇమ్యూనిటీ ఉంది, యాంటీబాడీస్ ఉన్నాయి. కాబట్టి వారిని అది ఇబ్బంది పెట్టలేదంట. అలాగే క్రీస్తు రక్తము మన మీద ఉన్నట్లయితే మరణము, వ్యాధి ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. నరకం వైపు మనల్ని ఏది కూడా ఈడ్చుకొని పోలేదు. కాబట్టి కొంతమంది బలహీనులు ఉన్నారు, కొన్ని వ్యాధులు కలవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం సింక్ అవుతున్నారు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం శ్రమలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నాను, సమస్తమునకు దేవుడు కారకుడు. ఒకడు పడిపోవటానికి, ఒకడు లేవటానికి కూడా ఆయన చిత్తం లేకుండా జరగదండి. పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, కృంగిన వారిని ధైర్యపరుచువాడు ఆయనే, ఆపత్కాలములో ఆదుకొనదగిన సహాయకుడు ఆయనే. సింహము గర్జించెను, ప్రవచించని వాడెవరు? ఆయనకు తెలియకుండా పట్టణములో ఉపద్రవము కలుగునా? బైబిల్ చెప్తుంది, కీర్తనకారుడు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు కాపాడాలండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈరోజు ఏది జరుగుద్దో ఆయనకి అప్పుడే తెలుసండి.
ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలను చూచు దేవుడు. కాబట్టి ఈ తెగులు అనేది ఏ కాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆయనకు తెలుసు ఇంకా ఏమి రాబోతున్నాయో కూడా ఆయనకు తెలుసండి. దాని పేరుతో సహా ఆయనకు తెలుసండి. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప సృష్టికర్త పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనలను కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి ఆయనతో కూడా ఇలాంటి శ్రమలలో మనము లేకుండా ఆయనతో కూడా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన మనకి ఇస్తానన్నప్పుడు మనం అక్కడికి త్వరపడి పరిగెత్తాలండి. త్వరపడి మన అవిధేయతలను ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి చూడండి, మంచు విడిపోనట్లుగా మన అతిక్రమాలను ఆయన తీసేస్తున్నాడంటే ఆయన రక్తం అలాగా బ్లీచింగ్ వల్లే ఆ మరకలను ఎలాగైతే తినేస్తుందో పాపపు మరకలను క్రీస్తు రక్తము తీసివేస్తుంది. మబ్బు తొలగినట్లుగా మన పాపములను అది తుడిచివేస్తుంది. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడంట. ఆయన యొద్దకు మనం మళ్ళుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే పాప శాపములకు ప్రాయశ్చిత్తం పొందుతామో మనం నిబ్బరంగా ఉండగలమండి. పౌలు గారు ఒక మాట అన్నాడు, బ్రతుకుట అయితే క్రీస్తు అన్నాడు. క్రీస్తు కొరకే బ్రతుకుదాం, చావైతే లాభం అన్నాడు. ఎందుకంటే యుగ యుగాలు ఆయనతో ఉంటాను అని. దేవుని పిల్లలు అటైనా సంతోషమే, ఇటైనా సంతోషమే. వారు కలవరపడరండి. వారి గొప్ప నిరీక్షణ, వారు నమ్మిన వారిని ఎరుగుదురు కనుక వారు సిగ్గుపడరు. బ్రతికితే ప్రభు పని చేస్తారు, చనిపోతే ప్రభుతో కూడా ఉంటారు. అంత గొప్ప ధైర్యం ఉంటుంది. అయితే పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినప్పుడు ఇంత ధైర్యం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరపడవద్దు. దేవుడు ఇంకనూ నిన్ను సజీవునిగా సజీవురాలుగా ఉంచాడు అని అంటే ఇంకా ప్రభువుకి నీకు మధ్యలో ఉన్న అతిక్రమాలను విడిచిపెట్టండి. తూర్పుకు పడమరకి ఎంత దూరం ఉంటుందో మన అతిక్రమాలను అంత దూరపరిచే దేవుడు ఉన్నాడో ఆయన వైపు చూద్దాం, ఆయనకు మొక్కుబడి చేసుకుందాం, మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుదాం, ఆయనను గణపరుద్దాం, ఆయన కోసమే జీవిద్దాం, ఆయనతో పాటు యుగ యుగాలు జీవిద్దాం. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడి ఉన్నందుకే నీ స్తోత్రాలు. ఆయన నిజంగా ఈ భూమి మీద మానవాళికి ఇంత నష్టం కష్టం రావటానికి గల కారణం ఒక చిన్న అవిధేయత, వాక్యము నుండి తప్పిపోవటమే, ఆజ్ఞను అతిక్రమించటమే ఇంత కష్టానికి కారణం. నా ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకోమని అయినా ఈ యొక్క విపత్తు నుండి నీ చిత్తమైతే తప్పించి నీ బిడ్డలకు మరొక అవకాశం ఇచ్చి నాయన నీ కొరకు జీవించే కృప దయచేయి. అయినను మా చిత్తం కాదు కానీ నీ సంపూర్ణ చిత్తములో ఏది చేయాలని మీరు నిర్ణయించారో అదే జరిగించి నీ రాకడకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ వాక్యమును వినుచుందని బిడ్డలు నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.